మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎంతమంది ఉంటారు? 185 కూటికి లేని వాళ్ళం కూడితే రాజ్యం అన్నడే. త్వరకు పోటీ చేసి నువ్వు మిగులుతానని అనుకొని చేస్తున్నావు అని తెలిపిస్తారు నిన్ను. అంటే బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి. దేనికైనా నీ సిద్ధం. ఓకే, ఇన్ని సంవత్సరాల నుంచి ఒక రోడ్డు లేదు, ఒక మురికాల లేదు, ఒక లైటింగ్ లేదు. 100% చేసి నిరూపిస్తా. మళ్ళీ 5 ఏళ్లకు వచ్చేసారి మాట్లాడుతూ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. పంచాయతీ ఎన్నికలు చాలా జోరుగా సాగుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే ఆ విడతల వారీగా మొదటి విడత, రెండో విడత కూడా నామినేషన్ ప్రక్రియలు కంప్లీట్ చేసుకున్నారు. ఆల్రెడీ గుర్తులు కూడా రావడం జరిగినది. ఆ గుర్తులు వచ్చినటువంటి గుర్తులతో కూడా వాల్ పోస్టర్లు కావచ్చు, కటౌట్లు కావచ్చు, తర్వాత డోర్ స్టిక్కర్లు కావచ్చు, బ్యారేజ్లు కావచ్చు, ప్రతి కూడా క్యాండిడేట్లు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చాలా ఉత్సాహంగా జరుగుతూ ఉన్నది. గ్రామాలలో, పల్లెలలో ముఖ్యంగా ఒక పండుగ వాతావరణం, దసరా పండుగ, దీపావళి పండుగ, ఒక సంక్రాంతి పండుగ, ఒక క్రిస్టమస్ అయితే ఎట్లా జరుపుకుంటామో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఒక పండుగ వాతావరణం తోటి ఉదయం పూట అదేవిధంగా సాయంత్రం పూట కూడా పెద్ద ఎత్తున క్యాండిడేట్లు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేస్తా ఉన్నారు. ఇందులో భాగంగానే అంటే ఎన్నికల్లో భాగంగానే మనం ఈరోజు నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం తిరుమల రాయని గూడానికి రావడం జరిగింది. తిరుమల రాయని గూడెం అనగానే ఒక ప్రత్యేకత కనపడుతుంది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే బీసీలు ఎక్కువ ఉంటారు. ఎంతమంది ఉంటారు? 185 కూటికి లేని వాళ్ళం కూడితే రాజ్యం అన్నడే కాంశీరామ్ అనే ముచ్చట మనందరికి తెలుసు. గతంలో కాంశీరామ్ చెప్పిన ముచ్చట అదే. 185% ఉంటారు బీసీలు, కానీ రాజ్యం మాత్రం ఓసీలకు ఉపయోగిస్తారు. రెడ్డి పాలనే ఉంటుంది అక్కడ. ఎందుకని మన బీసీలు ఉన్న ప్రాంతంలోనే రెడ్డిలు ఒకే ఒక కుటుంబం ఉంటుంది. తిరుమల రాయని కూడా మీ అందరికి తెలుసు, నేను కొత్తగా చెప్పేది కాదు, మీరే చెప్తుంటారు. కానీ ఒక్క కుటుంబమే ఈ 88% ఉన్న ప్రజలందరినీ ఏకదాటిపై తీసుకొని వస్తాడు, తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. ఓట్లు మనవి, సీట్లు మనవి, పరిపాలన మాత్రం రెడ్డి గారిది. ఎందుకని తిరుమల రాయనిగూడెంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి పడాల నాగమణి ఒక లేడీ క్యాండిడేట్, వాళ్ళ భర్త నారాయణ గారు ఉన్నారు. వీళ్ళిద్దరు బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం వారితోటే మనం ఉన్నాం. ఒకసారి వారి మాటలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుమల రాయనిగూడెం అనగానే ఒక రెడ్డి పాలన కనపడుతుంటది, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు. అలాంటి రెడ్డిలకు పోటీగా ఇప్పుడు ఈ రోజు మీరు ఒక బీసీ బిడ్డగా పోటీ చేస్తున్నారు. అంటే మీరు గెలుస్తారనుకుంటారా? అంటే చెప్పలేము. జనం గది మనం అయితే రెడ్డికి పోటీ చేయడం ఒక వింటది. ఆయనకు పోటీ చేయడం అంటే ఆయన చూసి ఎదురుగా వచ్చి మేము ఓటు వేస్తామని ధైర్యంగా ఇంతవరకు ఒక్కరు కూడా మేము ఓటు వేస్తామని అంటారు, కానీ ఎదురుగానైతే చెప్పలేకపోతారు. ఇవాళ మన ఎమ్మడి తిరిగిన మనిషిని రేపు తీసుకుపోతారు, కడవ కప్పుతారు వాళ్ళు. ఇవాళ పొద్దుగాల మా ఆడబిడ్డ పడితే నిన్న మా ఎమ్మడి తిరిగిండు. ఈ రోజు పొద్దుగాల చీకటి మొక్కన తీసుకుపోయారు, ఆయనకు కండువ కప్పారు. ఇంకా ఆయన ఎవరెవరు వాళ్ళ వెనకమ్మడి తిరుగుతారని మనల్ని సర్వే చేసి చూస్తారు. ఎవరు రావాలన్నా ముందుకు రాలేకపోతారు మన వెనకమ్మడి. ఇప్పుడు మొత్తం ఎంత మంది అమ్మా మీరు ఓటర్స్? ఎంత మంది? 988 మంది. 988 మంది. అంటే ఈ 988 మంది వాళ్ళు మొత్తం కలిపితే 8 మంది ఉంటారా? వాళ్ళ ఇంటి వాళ్ళు మొత్తం 10 ఓట్లు 10 ఓట్లు ఉంటాయి. సరే, 8 10 ఉంటాయి. అంత బీసీలే. ఎన్ని వార్డులు ఉంటాయి అక్కడ? 8 వార్డులలో ఎంత మంది వార్డులను ఇప్పటికి తీసుకున్నారు వాళ్ళు? 3 వార్డులు తీసుకున్నారు. అప్పుడే అంటే బెదిరించే ఒక్కొక్కరిని మనిషి క్యాండిడేట్ లేకుంటే పక్కన పెడతారు కదా, షూరిటీ పెట్టిన వాళ్ళని లోపలికి దోసి వాళ్ళని బెదిరించి తీసుకోరు. ఓకే, మీరు ఎట్లా ప్రచారం చేస్తున్నారు? మేము బీసీలో నిలబడ్డాము, మాకు బీసీ తరఫున మమ్మల్ని గెలిపించండి, మీకు కావాల్సినవి మేము అందిస్తామని చెప్తాం. ఓకే, మీరు ఇప్పటి వరకు ఎప్పుడన్నా సర్పంచ్ పోటీ చేసిరా? ఇంతకు ముందు చేసినాం, 5 ఏళ్ల కింద మేము వేసినాం. వేస్తే వచ్చేసారి మీకు మీకే కన్ఫర్మ్ చేస్తామని అన్నారు. మమ్మల్ని ఊపుంచారు. సరేలేక మరి ఒకసారి మనం వినాలి కదా, ఊళ్ళో పెద్ద మనిషి అయినప్పుడు అందరు మనోళ్ళు విడగొచ్చినప్పుడు ఒకసారి వినాలని ఛాన్స్. అప్పుడు ఎవరు చెప్పారు ఊకోమని? దొర వచ్చిండు. ఇక దొర తోటి నిలబడ్డ క్యాండిడేట్ వచ్చిండు, వాళ్ళ భార్య. దొర పేరేంది? సురేష్ రెడ్డి. సురేష్ రెడ్డి చెప్పిండు. ఆయన ఎమ్మటి ఒక 5-6 పెద్ద మనుషులు వచ్చారు. నిలబడ్డ వాళ్ళు 2 వచ్చారు. 4 గంటలకు వచ్చారు, మాట్లాడారు. సరేలే ఇక ఒకసారి మాట ఇన్ను అంటే సరే మేము వింటామని అన్నాం. అదే ప్రకారం ఏమంటే ఊకున్నాం. ఈసారి మాకు వచ్చింది కదా, ఈసారి కూడా మాకు ఇష్టపెట్టదు అంటే మేము అట్లా ఊకోమని అంటే ఇక బెదిరింపాలి. అంటే అప్పుడు ఆయన చెప్తే మీరు ఊకున్నారు కదా, ఇప్పుడు మీరు చెప్తే ఆయన ఊకోవాలి కదా.
ఇక మనం అడగలేదు, అడిగినా కూడా ఆయన ఊకునే సిచ్యువేషన్ కాదు. ఇంకా మమ్మల్ని అంటారు కదా, నువ్వు దొరకు పోటీ చేసి నువ్వు మిగులుతానని అనుకొని చేస్తున్నావు అని బెదిరిస్తారు నిన్ను. అంటే బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి. ఓకే, మరి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు ధీటుగా? గట్టిగా నేను పోటీ చేస్తా, దేనికైనా నేను సిద్ధం. ఊరికి మాత్రం నేను మా అధ్యక్షురాలు చెప్పినట్టు ఖచ్చితంగా నేను ఊరికి సేవ చేస్తా. ఓకే ఓకే సరే. అదే విధంగా పడాల నాగమ్మని ఒక భర్త కూడా మనతోటే ఉన్నాడు, నారాయణ గారు కూడా. వారి మాటలు కూడా అడుగుదాం. అన్న చెప్పండి, ఇప్పటికి బెదిరింపు కాల్స్ వచ్చినాయి అంటారు. వార్డు మెంబర్లు కూడా ముగ్గురిని వాళ్ళు బలవంతంగా తీసుకున్నారని చెప్తున్నారు. అయితే వాస్తవానికి మాకు 8 వార్డులు, 8 వార్డులలో ఒక 5వ వార్డు అనేది వాళ్ళిద్దరే కాంగ్రెస్ వాళ్ళు రెబల్ ఇస్తున్నారు. కత్తిమ్మ 7 వార్డులు ఉంటాయి మాయి. 7 వార్డులలో 3 వార్డులు వాళ్ళు బెదిరింపి ఇట్లా చేసుకుంటారు. అందరు చేసుకున్న అసలు ఏకీకరం కావాలని మమ్మల్ని 10 సార్లు కూర్చోబెట్టింది. 10 సార్లు కూర్చోబెట్టినప్పుడు మేము ఏం చెప్పినామంటే, మాకు 4 వార్డులు ఇచ్చి ఉపసరి పంచేరి మేము దానికి డ్రాప్ అవుతాం అన్నా కూడా ఆయన ఏమన్నాడు, మీకు 1 వార్డు ఇస్తా అని మమ్మల్ని పేరిచ్చింది. అంటే ఇక మీ దమ్ ఎంత ఉందో మా దమ్ ఎంత ఉందో చూసుకున్నారా అని ఇక నామినేషన్ సిద్ధమైనాక అన్యాయంగా ముగ్గురు నెత్తుకపోయి ఇట్లా చేసుకుంది. ఇదిలా చేసుకుని మా 1వ వార్డు ఆడుంటే నువ్వు జయవారా అని పేరిచ్చిండట. ఎమ్మటెమ్మట కాల్ వస్తే మీరు అక్కడ ఉండకరి, ఆ గుర్తింపు వచ్చిందాక నా దగ్గరికి వచ్చేసాయని ఆ 4గురిని పిలిపించుకున్నా. అది ఇక ఆయనతోని మాకు సపోర్ట్ చేయి, పోయినసారి మీకు సపోర్ట్ చేసినా, ఈసారి నాకు సపోర్ట్ చేసినా గెలిపిరి. గెలిపిస్తే దానికి మీరు చెప్పినట్టే ఇంట్లో కూడా అట్లా కూడా చెప్పినట్టు. అది అవసరం లేదు, నువ్వు నీ అంత నువ్వు చేసుకో, నా అంత నేను చేసుకుంటాను. ఇక మేము రోజు ప్రచారం చేస్తే మా వెనకంగానే ప్రచారం చేస్తారు. ఇవాళ మా పిల్లలు చెప్తున్నారు అవి వాళ్ళ పోస్టులు బీకిరని ఇంతవరకు తెలియదు నాకు. నేను ప్రచారం చేసి ఇప్పుడే ఇంటికి వచ్చిన, రాగానే మీరు వచ్చినని ఎరక కాగానే మీతో మాట్లాడుతున్నా. అది జరిగిన సంగతి. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక రోడ్డు లేదు, ఒక మురికాల లేదు, ఒక లైటింగ్ లేదు, ఊరికి పరిశుభ్రత లేదు. అవన్నీ 5 ఏళ్లు నన్ను గెలిపిస్తా మాత్రం ఖచ్చితంగా 100% చేసి నిరూపిస్తా. మళ్ళీ 5 ఏళ్లకు వచ్చేసారి మాట్లాడుతాడు అలా నోటు చేసిండ్రా అదే విధంగా చేసేటట్టు ప్లాన్ చేస్తా. ఇప్పటి వరకు మీ ఊర్లో సీసీ రోడ్ కూడా లేదు. వాళ్ళ సొంతం ఉండే వాళ్ళ వరకు వేసుకోరు. ఇప్పుడు పక్కన ఆకారం అయిపోయింది, తొడివీడి అయిపోయింది, పత్తి జాలంగూడెం అయిపోయింది, పత్తి గల్లికి వేసుకోరు. ఇంతవరకు మాకు అలాంటి సీసీ రోడ్ లేదు, మురికాలం లేదు. ఓకే, ఏం చెప్పాలనుకుంటారు ఓటర్ నుంచి? మీరు ఏం చెప్పాలి? ఓటర్ని అత్యంత మెజార్టీతో గెలిపించి వాళ్ళకు 5 సంవత్సరాలు ఉండి సేవ చేస్తా. ఓకే, మీ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పటి వరకు సమస్యలు అంటే చాలా ఉన్నాయి సార్ మాకు చెప్పాలంటే. కానీ మా దాంట్లో ఎట్లా ఉంటది అంటే, ఆయన చూసి భయపడి ముందుకు రావడానికి ఆలోచిస్తారు చాలా మంది. ఆయన సురేష్ రెడ్డి. ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే, లోకల్లో ఉన్న క్యాండిడేట్ కి ఓట్లు వేయండి. లోకల్లో ఉన్న క్యాండిడేట్ కి ఓట్లు వేస్తే మనకి ఏదైనా పని కావాలన్నా, ఇంకేదైనా కావాలన్నా దగ్గరకు వచ్చి, ఏందమ్మా మీకు ఓట్లు వేసినాం, మీకు ఏంది అసలు ఏం పని చేస్తలేరు అని చెప్పి ఇంటికి వచ్చి అడగడానికి మనకు అర్హత ఉంటది. ఎక్కడో హైదరాబాద్ ఇల్లు ఉన్న వాళ్ళకి, హైదరాబాద్ ఉండే వాళ్ళకి మనం గెలిపించుకున్నాం అనుకో, తర్వాత ఏమైతుంది, మన ఏదైనా పని కావాలన్నా మన బస్ ఎక్కి ఇక్కడికి వెళ్ళి ఒక ఆటో ఎక్కి అక్కడ దిగి మన నగరకల్ నుంచి మళ్ళీ ఒక బస్ ఎక్కి అక్కడికి పోయి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇల్లు దోలాడుకొని మనం వాళ్ళ ఇంటికి పోతానికి 1 రోజు పడుతుంది. అక్కడికి పోయినాక ఆ పని అవుతుందా కాదా అనేది ఆ సమస్య తర్వాత సంగతి. మళ్ళీ ఇలాంటిది కాకుండా ఉండాలంటే మనం లోకల్ ఉన్న క్యాండిడేట్లకి, మన బీసీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించి మంచి మెజార్టీ తోటి గెలిపించాలని చెప్తున్నా. పాలన పోయింది, వాలు పోస్టర్ ప్రభుత్వం గోడకు ఒక వాలు పోస్టర్ వేసేసి ప్రభుత్వం బీసీ బిడ్డలను బతకనిస్తారా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. వ్యక్తులని మనం ఎదిరించి కొట్టాలంటే బీసీ బిడ్డలు అందరూ చేయవలసిన, వాళ్ళు కొట్టనవసరం లేదు. మనం వాళ్ళకి ఏ విధానంగా సమాధానం చెప్పాలంటే ఒకటే, ఓటు మన హక్కు. దాన్ని మన బీసీ బిడ్డ నేర్చుకుందాం, గెలిపించుకుందాం. వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాలి. దాని నేను తిరుమల కూడా గ్రామ ప్రజలు కూడా చెప్పాల్సింది ఒకటే, మన బీసీ బిడ్డను గెలిపించుకొని రేపు మన అమూల్యమైన ఓటు ఒక బ్యాట్ గుర్తుకు ఓటేసి మన బీసీ బిడ్డను గెలిపించుకొని వాళ్ళకు చెంపదెబ్బ కొట్టేటట్టు మనం మాట్లాడుకోగలుగుతాం, మనం పని చేయించుకోగలుగుతాం. ఒకటి చేయండి. ఓకే ఓకే, విన్నారు కదా, తిరుమల రాయనగూడెంలో నిజంగా కూడా ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి ఒక బీసీకి రెడ్డికి చాలా పోటాపోటీగా పోటీ నడుస్తుందని చెప్పుకోవచ్చు. అంటే క్యాండిడేట్ లేకుండా గ్రామంలో ప్రచారం చేయడం ఇది నిజంగా కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అపోజిట్ ఉన్న వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఆరోపణ కాదు, ఇది వాస్తవం అని చెప్పేసి లోకల్ ఉన్నటువంటి 1వ నెంబర్ వార్డు మెంబర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నుంచి గ్రామ శాఖ అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా అభ్యర్థి పడాల నాగమణి కావచ్చు, వీళ్ళు టోటల్ గా అందరూ చెప్తా ఉన్నారు, మేము
స్థానికంగా లోకల్లో ఉంటాము, గ్రామ సమస్యలు తెలిసిన వాళ్ళం, ప్రజలకు అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్కరికి సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, విద్యుత్ స్తంభాలు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, ప్రజలకు కావాల్సిన ప్రతి సమస్య కూడా వెంటనే పరిష్కరిస్తాము. మాకు ఓటేసి గెలిపించండి అని చెప్పేసి పడాల నాగమణి గారు బ్యాటు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కెమెరామెన్ అంజితో మీ శంకర్, తిరుమల రాయనగూడెం.